కూటమి ప్రభుత్వం సహాయ నిరాకరణ, ప్రైవేట్ డైరీల మేలే లక్ష్యంగా మహిళల ఆదాయానికి గండి, పాల సేకరణ సిబ్బందిని వెనక్కి పంపేసిన ప్రభుత్వం, విధిలేని పరిస్థితుల్లో పాల సేకరణ నిలిపివేస్తున్న అమూల్, 11 నుంచి అనంతపురం, 21 నుంచి తిరుపతి జిల్లాలో పాల సేకరణ నిలిపివేత, సెప్టెంబర్ 1కి మిగతా జిల్లాల్లో నిలిపేత, మహిళా పాడి రైతుల ఆందోళన, తిరుపతి, అనంతపురంలో నిరసన, ఇప్పటికే 4798 గ్రామాల నుంచి 2000 గ్రామాలకు తగ్గిన పాల సేకరణ, పాలు పోసేవారి సంఖ్య 1.25 లక్షల నుంచి 30,000కు పరిమితం, 3.5 ఏళ్లలో 20 కోట్ల లీటర్ల సేకరణ, 925 కోట్లు చెల్లించిన అమూల్ అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. మరోవైపు సర్కారు తీరుపై చిరుద్యోగుల కన్నెర్ర, అక్రమ తొలగింపులు, రాజకీయ వేధింపులపై రాష్ట్ర వ్యాప్త నిరసనలు, రాష్ట్ర ప్రభుత్వ తీరుపై చిరుద్యోగులు కన్నెర్ర చేశారు. వివిధ ప్రభుత్వ శాఖలకు చెందిన స్కీమ్ వర్కర్లు, కార్మికులు రాష్ట్రంలోని అన్ని జిల్లా కేంద్రాల్లో కదం దొక్కారు. చిరుద్యోగులపై అధికార పార్టీ నాయకులు వేధింపులు తక్షణమే మానుకోవాలని, బలవంతంగా తొలగించిన ఉద్యోగులు వెంటనే విధుల్లో చేర్చుకోవాలనే నినాదాలు ఎక్కడికక్కడ మార్మోగాయి. వారి ఆందోళనతో రాష్ట్రం అడ్డుడిగింది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే టీడీపీ ఆఫీసుపై దాడి కేసులో వైఎస్ఆర్సీపీ నేతలకు బెయిల్, పలు షరతులు విధించిన హైకోర్టు, ముందస్తు బెయిల్ వ్యాజ్యాలపై విచారణ 8కి వాయిదా.